తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలని, గురువులందరూ కూడా తమ విద్యార్థులు అత్యధికమైనటువంటి ఉన్నతిని సాధించాలని తాపత్రయపడుతూ విద్యార్థుల ఎదుగుదలకై కృషి చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు కొంతమంది విద్యార్థులు, కొంతమంది పిల్లలు మాత్రమే సఫలీకృతం అవుతూ ఉంటారు అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. నేను గురువునే కాబట్టి నా విద్యార్థుల కోసం నేను నిత్యం ఎలా తపిస్తూ ఉంటాను, అలాగే నేను ఒక గురువు దగ్గర విద్యను నేర్చుకున్నటువంటి విద్యార్థినినే కాబట్టి నా గురువు నా కోసం ఎలా తపిస్తూ ఉండేవాళ్ళు అనేటువంటి రెండు అంశాలకి మధ్య వారధిని అని చెప్పుకోవచ్చు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తే వాళ్ళు చదువుపైన దృష్టిని పెడతారు అనేటువంటి విషయాన్ని ముందుగా చూద్దాం. ఎందుకంటే ఇంటి నుండే తల్లి తండ్రి పిల్లలకి మొదటి గురువులుగా ఉంటారు, ఇంటి నుండే పాఠశాలకి పంపబడతారు. కాబట్టి ముందుగా ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి, ఆ తర్వాత బడిలో గురువుగారి పాత్ర ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చదువుకున్నటువంటి వాళ్ళే ఉండరు, నిరక్షరాస్యులు కూడా ఉంటారు. సరే, వాళ్ళ విషయం కాసేపు పక్కన పెడితే అక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల గురించి మొదటగా చూద్దాము. తర్వాత నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల గురించి కూడా చర్చించుకుందాం. పిల్లలతో ప్రేమగా మెదులుతూ మీ భావాలని వాళ్ళ భావాలతో సమ్మిళితం చేస్తూ పిల్లలని పెంచాలి. మీ భావాలని పిల్లలకి సమర్థవంతంగా అర్థమయ్యేలాగా వివరించగలగాలి. అది చిన్నప్పటి నుంచే కథల రూపంలో, మాటల రూపంలో జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మొక్కని మనం విత్తులా నాటినప్పటి దగ్గర నుంచే పరిరక్షిస్తూ వస్తాము. అంతే తప్ప మహావృక్షంగా ఎదిగిన తర్వాత దాన్ని సరిదిద్దామని కానీ, ఆ ప్లేస్ నుంచి ఇంకొక చోటికి మారుద్దామని కానీ ప్రయత్నం చేస్తే అది కుదరదు. పిల్లవాని సంరక్షణ కూడా తల్లిదండ్రులు ఇంతే జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లవాడే కదా, వాడికి ఇప్పుడు ఏం తెలుస్తుందిలే అని చెప్పి పిల్లవాడి ముందు ఏది పడితే అది మాట్లాడుకోవటం, వాడికి ఏం అర్థమవుతుందిలే అని చెప్పి మనం అనుకొని మీరు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పిల్లవాడు అది తెలియకుండానే గ్రహించేసుకుంటాడండి. తన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఏది ఉంటే అదే గ్రహిస్తూ ఉంటాడు. పిల్లవాడి ముందు అబద్ధాలు ఆడుతూ కనిపించారనుకోండి, తెలియకుండానే పిల్లవాడు కూడా అబద్ధాలు ఆడటం సరైందే అని చెప్పి భావిస్తాడు. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చూసి కూడా నేర్చేసుకుంటారు. ఆ పరిసరాలన్నీ సరైనటువంటి అయితే సరిగ్గా పెరుగుతాడు. పరిసరాలన్నీ దుష్ప్రభావాన్ని కలిగించేవైతే పిల్లవాడు కూడా దుష్ప్రభావానికి లోనవుతూ ఉంటాడు. ఉదాహరణకి తండ్రి సిగరెట్లు తాగుతూ షాప్కి వెళ్ళి సిగరెట్లు కొనుక్కురమ్మని పంపించాడు అనుకోండి, ఆ పిల్లవాడు అప్పుడు సిగరెట్ తాగకపోవచ్చు, కొనుక్కొచ్చే ఇస్తాడు. కానీ భవిష్యత్తులో దాన్ని ఒకసారి స్మోక్ చేసి చూడాలి అనేటువంటి ఆలోచన రావడానికి బీజం అక్కడ పడుతుందన్నమాట. అందుకని తల్లిదండ్రుల ప్రవర్తన అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చూడండి, చిన్నప్పుడు పిల్లలు మనం ఏమి నేర్పించకుండా పెరిగినటువంటి పిల్లలే అయినప్పటికీ అమ్మ చీర కట్టుకొని వంట చేస్తే ఆ పాప కూడా చీర కట్టుకొని వంట చేస్తున్నటువంటి ఆటలే ఆడుతూ ఉంటుంది. నాన్న బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉన్నట్లుంటే పిల్లవాడు కూడా బ్యాగ్ వేసుకొని బాయ్ బాయ్ అని చెప్తూ, షూస్ వేసుకొని బాయ్ బాయ్ అని చెప్తూ ఆఫీస్కి వెళ్తున్నటువంటి ఆటలే ఆడతారు. అలాగే స్కూల్లో టీచర్ని చూస్తున్నటువంటి పిల్లలు ఇంటికి వచ్చాక టీచర్ ఆటలు ఆడుతూ ఉంటారు. ఇవన్నీ మనం చెప్పలేదు కదా, చూసి గ్రహించారు వాళ్ళు, అంతే. అలాగే ఏ విషయాన్నైనా కూడా చూసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చేసుకుంటారు. కావాలని పర్టికులర్గా నేర్చుకోవాలని ఏమీ అనుకోరు. అనుసరణ అనేది వాళ్ళకి చిన్నప్పుడు బాగా వంటబట్టి ఉంటుందన్నమాట. ఈజీగా ఏదైనా అబ్జర్వ్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఒక తెల్ల కాగితం లాంటి మీ పిల్లవాడి పైన మీరు స్వదస్తూరితో మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ పిల్లవాడు కూడా అదే మంచి ప్రవర్తనని అనుసరిస్తూ మంచి అందమైనటువంటి కావ్యంగా మలచబడతాడు. మీ ప్రవర్తన చిందరవందరగా ఉంటే ఆ పిల్లవాడు కూడా తన జీవితాన్ని పిచ్చి పిచ్చి గీతలు గీసుకున్నట్టుగానే తయారవుతుందన్నమాట. అందుకోసమని ప్రథమ పాత్ర పోషించేది ఇంట్లో తల్లిదండ్రులు. బడిలో చెప్పేటువంటి పాఠాలని సరిగ్గా వినగలిగేటువంటి సమర్థతని పిల్లవాళ్ళు తయారు చేయాలి. ఇవన్నీ చెప్పుకోవటానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే దీనికి తర్ఫీదు అవసరం. యాజ్ ఏ పేరెంట్గా ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏదో పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, వాళ్ళ పాలిట వాళ్ళని వదిలేసామా, బళ్ళోకి పంపించామా అంటే నీ అదృష్టం బాగుంటే పిల్లవాడు చక్కని వాతావరణం, చక్కని ఫ్రెండ్స్, చక్కని టీచర్స్ అందరూ దొరికితే పిల్లవాడు బాగుంటాడు. ఒకవేళ మన అదృష్టం బాలేక చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో చెడు స్నేహాలతో కనుక కనెక్ట్ అయితే ఆ పిల్లలు ఖచ్చితంగా చెడు వైపే డైవర్ట్ అవుతారు. అధికంగా ఇబ్బందికి గురి అయ్యేది మొదటగా తల్లిదండ్రులుగా మీరే కదా. ఏ ప్రభావమైనా పిల్లవాడు బాగుపడ్డా సంతోషంగా గడిపేది మీరే, ఆ సుఖాన్ని పొందేది కూడా మీరే. పిల్లలు చెడిపోయినా మొదట బాధపడేది మీరే, ఆ బాధను అనుభవించాల్సింది కూడా మీరే. మరి అలాంటప్పుడు మన ఇంటి పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన జీవితంలో మన పేరుని నిలబెట్టగలిగేటువంటి పిల్లల పట్ల మనం ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవడంలో తప్పేముంది చెప్పండి. ప్రతిరోజు పిల్లలు ఎంత జాగ్రత్తగా హోంవర్క్ చేస్తూ ఉంటారో అంతే జాగ్రత్తగా మీరు పిల్లల ప్రవర్తన పట్ల, పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, ఏ విషయాలను అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి అంశం పట్ల హోంవర్క్ చేస్తూ ఉండాలి.
మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మీ పిల్లల్ని మీరు సరిగ్గా తీర్చిదిద్దుకోగలిగినప్పుడు మాత్రమే మీ జీవితానికి అందమైనటువంటి ప్రతిబింబాలాగా తయారవుతారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని అశ్రద్ధగా వదిలేస్తారో, మీ వయసులో ఉన్నప్పుడు మీకు నచ్చినట్లు చేసుకుంటూ అని వదిలేస్తారో, ఆ పిల్లలు ఎలా పడితే అలా పెరిగి చివరికి మీకే ప్రతిబంధకాలుగా మిగులుతారన్నమాట. మా ఉద్యోగాలు ఎక్కడ చేసుకోము, మా కష్టపడి పని ఎక్కడ చేసుకోము, ఈ పిల్లల గురించి ఎక్కడ పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. దానికి ఒక సమయం ఉందండి. ఖచ్చితంగా సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి భోజనం చేయటం, పడుకునేప్పుడు వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పటం. 14 ఏళ్ల వయసులో పిల్లల మూర్తిమత్వ వికాసం జరుగుతుంది. అప్పుడే వాళ్ళ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది, ఎలా ప్రవర్తించాలి అనేది అర్థమవుతుంది. మీరు ఈ 14-15 ఏళ్ల వయసులో కనుక పిల్లల్ని సరిగ్గా తీర్చిదిద్దితే ఖచ్చితంగా మిగతా జీవితం అంతా బాగుంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేయాలి. అది అలవాటు కావాలంటే కొట్టి తిట్టి బెదిరించడం కాదు, మనం వాళ్ళతో సాయంత్ర సమయంలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయాలి. మనం చెప్పే 1-2 మంచి మాటలు చెప్తూ వాళ్ళ నోటి వెంట నుంచి వచ్చేటువంటి అనుభవాలన్నింటినీ మనం ఫస్ట్ వినాలి. ఇవాళ ఏం జరిగింది, ఎవరేమన్నారు, ఎలా చదువుకున్నాము, ఏం చేశాము అని అవన్నీ వింటూనే పిల్లలకి మన కష్ట సుఖాలు, చదువు యొక్క ఇంపార్టెన్స్, చదువుకోకపోతే మన కుటుంబం ఎక్కడ ఆగిపోతుంది, చదువుకుంటే మన జీవితం ఏ స్థాయికి ఎదుగుతుంది అనేటువంటిది పిల్లలకి ఖచ్చితంగా మీకు తోచినటువంటి 4 మాటల్లో మీ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మీకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో పిల్లలకి చెప్పడం మొదలెట్టండి. అప్పుడు వాళ్ళకి బాధ్యతగా మెదలటం అనేది అర్థమవుతుంది. అంతే తప్ప కడుపుకింత పెట్టామా, అందంగా స్నానం పోసామా, బట్టలు వేసామా, బర్త్డేలు చేసామా, సైకిల్ కొనించామా, ఇంకా బల్లో సార్ చూసుకుంటారులే అని వదిలేస్తే చూసుకుంటారు, కాదనము. కానీ పిల్లలు ఏదైనా ఇబ్బందికి గురి అవుతే ఎఫెక్ట్ అయ్యేది మొదటగా తల్లిదండ్రులుగా మీరే. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి బాధ్యతని పిల్లల పట్ల స్వీకరించాలి. కొంతమంది పిల్లలు చెప్తారు, నాకు చదువుకోవటం ఇష్టం లేదు, నాకు క్రికెటర్ కావాలని ఉంది, నాకు డాన్సర్ కావాలని ఉంది, నాకు సింగర్ కావాలని ఉంది, నాకు డ్రాయింగ్ వేసేటువంటి ఆర్టిస్ట్ కావాలని ఉంది, ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. వాళ్ళకి చెప్పండి, వెరీ గుడ్ నాన్న, చక్కని ఆశయం పెట్టుకున్నావు, భవిష్యత్తులో వాటి కోసం ప్రయత్నం చేద్దాము అని చెప్తూనే మీరు పిల్లలకి ఏం చెప్పాలంటే, ఇవి ఏవి సాధించాలన్నా కనీస నాలెడ్జ్ అనేది ఉండాలి, కనీసం చదువు అనేది రావాలి. డ్రాయింగ్ ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు అనుకోండి, డ్రాయింగ్ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ బాగా చదివితేనే కదా పిల్లవాడికి ఇంకా ఆ డ్రాయింగ్ ఎలా చేయాలనేటువంటి మెలకువలన్నీ అర్థమవుతాయి. ఇలాంటి విషయాలు ఏవి నేర్చుకోవాలన్నా చదువు అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. భవిష్యత్తులో ఆ వైపు ప్రయత్నాలు చేద్దాం. కానీ ఇప్పుడైతే ముఖ్యంగా ఏది కావాలన్నా దాంట్లో ఉన్నటువంటి మెలకువలన్నీ రావాలంటే ప్రాథమికంగా, అంటే మినిమంగా, ఫౌండేషన్గా కొంత చదువు అనేది రావాలి. ఏ పేపర్ అయినా చదవగలగాలి, ఏ అక్షరమైనా రాయగలగాలి, ఏ అంశాన్నైనా అర్థం చేసుకోగలగాలి. ఈ కెపాసిటీ పెరగాలి అంటే ఫౌండేషన్ ఏదైతే పునాది అనేది ఉంటుందో ఆ పునాది చదువు అన్నమాట. ఏ రంగంలో రాణించాలన్నా మినిమంగా కాస్త చదువు అనేది అవసరం. ఆ మినిమం చదువు కోసమైనా నువ్వు చదువుకోనన్నా తర్వాత నీకు కావాలన్నటువంటి రంగంలో కృషి చేద్దువు. కానీ ఏ అంశం సాధించాలన్నా ఖచ్చితంగా చదువు అనేది మొదటి పాత్ర పోషిస్తుంది అనేది పిల్లవాళ్ళకి అర్థమయ్యేలాగా తల్లిదండ్రులుగా చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వెన్నంటి ఉండి కనీసం వారానికి ఒకసారో 2-3 రోజులకు ఒకసారో వాళ్ళ భావాలని, వాళ్ళ భావ ప్రకటనని అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పేటువంటి విషయాలని వీడికి ఏం తెలుసులే, వీడు ఏం చెప్తారులే, వీళ్ళకి ఏం తెలుసులే అని అశ్రద్ధగా తీసుకోకండి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సంఘటనలు వీళ్ళకి చెప్పటం రాక సిల్లిగా చెప్తూ ఉంటారు. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం చెప్పినటువంటి అంశాలని బయట ఎక్కడో నేర్చుకోవాలనుకుంటారు, బయట ఎక్కడో తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు ఆ చెప్పేటువంటి వ్యక్తి తప్పుడు వ్యక్తి కనుక వీళ్ళకి తగిలారనుకోండి, తప్పుడు మార్గాన వెళ్ళే అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలని చక్కగా చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చక్కగా చెప్పండి. ఇంకా భాషలో చెప్పాలి అంటే ఏ రోజు ఇచ్చేటువంటి హోంవర్క్ని ఆ రోజు పూర్తి చేసుకునేలాగా పిల్లలని ప్రోత్సహించండి. ఇలాంటి మాటలు చెప్పండి వాళ్ళకి. ఏమని చెప్తారంటే, ఏ పూట భోజనం ఆ పూటే తింటున్నాం కదా నాన్న, అలాగే ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేయండి. 4-5 రోజుల అన్నం కలిపి ఒకే రోజు తినగలుగుతామా? పోనీ కనీసం 3 పూటల భోజనమైనా ఒకేసారి తినగలుగుతామా? అది అసాధ్యం కదా. అలాగే ఏ రోజుకు సంబంధించినటువంటి హోంవర్క్ ఆ రోజే చేయగలిగితే అది నీకు సులభంగా ఉంటుంది, ఈజీగా నీ మైండ్ కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్కూల్లో జరిగినటువంటి అంశాన్ని మళ్ళీ ఇంటి దగ్గర గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి పదే పదే గుర్తు చేసుకోవటం ద్వారా నీ మెదడు అనేది తొందరగా అంశాన్ని గ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకి మీదైనటువంటి మాటల్లో, మీదైనటువంటి భాషల్లో మీకు తోచిన విధంగా ఏదో రకంగా చెప్పి నెమ్మదిగా చదువు వైపు వాళ్ళ దృష్టిని మళ్లించండి. ఒక్కసారి ఆ వైపుగా మళ్ళారు అంటే ఇంకా తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు బాగా దాహం వేసినటువంటి గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్తే చక్కగా నీళ్లు తాగుతుంది. కానీ అసలు దాహమే లేనటువంటి గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్తే ఏం చేస్తుందో చెప్పండి మీరు?
దిక్కులు చూస్తూ ఉంటుంది తప్ప నీళ్లు తాగాలని ప్రయత్నం చేయనే చేయదు. అదేవిధంగా మన పిల్లలకి చదవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎంత పెద్ద పాఠశాలలో చదివించినప్పటికీ కూడా పిల్లలు చదువుపైకి దృష్టి మళ్ళదు. ఏ మాత్రం కూడా ఏకాగ్రతతో ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలని వాళ్ళు స్వీకరించలేరు. ఎందుకు అంటే వాళ్ళకి చదువుకోవాలనేటువంటి ఆలోచనే లేదు. అలాంటప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏం ప్రయోజనం చెప్పండి? అలాంటి వాళ్ళని మరి ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే, మొదటగా దాహం లేని గుర్రానికి దాహం వేయాలంటే ఏం చేయాలి? బాగా పరిగెత్తించాలి, మళ్ళీ పరిగెత్తించాలి. అలా చేసినప్పుడు తప్పకుండా దాహం వేస్తుంది గుర్రానికి. అప్పుడు చెరువు దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా నీరు తాగుతుంది. మన పిల్లవాళ్ళు కూడా అంతే. చదవాలనేటువంటి ఆలోచన లేనటువంటి పిల్లవాడికి మళ్ళీ చదువు గొప్పతనాన్ని తెలియజెప్పండి. మళ్ళీ పక్కన కూర్చొని రాసేలాగా ప్రేరేపించండి. మళ్ళీ చదువు మీ జీవితాలని ఎలా మారుస్తుందో వివరించండి. నిర్బంధించి స్పీచ్ ఇచ్చినట్టుగా కాకుండా మీరు సరదాగా కబుర్లలో మాట్లాడుకుంటున్నప్పుడు, జోక్స్ వేసుకున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అలా ఏదో ఒక సందర్భాలలో ఈ విషయాన్ని చొప్పించి మాట్లాడుతూ పిల్లవాళ్ళకి చదువు పట్ల ఇష్టాన్ని ఏర్పడేలాగా చేయాలి. అప్పుడే దాహం వేసిన గుర్రం నీళ్లు తాగినట్లుగా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలిసినటువంటి పిల్లలు ఏకాగ్రతతో చదువుకోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించుకొని తల్లిదండ్రులు పిల్లల పట్ల పూర్తి శ్రద్ధతో వ్యవహరించాలి. ఇది చదువుకున్నటువంటి తల్లిదండ్రులకి. మరి చదువుకోనటువంటి తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అంటే, ఖచ్చితంగా పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి పాఠశాలకి వెళ్ళి పిల్లల ప్రవర్తన పట్ల నివేదికను అక్కడ అందజేయండి. పిల్లలు ఏం చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని గురువుల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తరచుగా మీరు పాఠశాలని సందర్శిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు తెలుసుకుంటారు. వాడి ప్రవర్తన పాఠశాలలో ఎలా ఉందో మీకు తెలియజేస్తారు. అలా క్రమక్రమంగా ఒక దారిలో పడినటువంటి పిల్లవాడు వాళ్ళంతట వాళ్ళే చదువుకోవడం ఒక అలవాటుగా నేర్చేసుకుంటారు. ఇక ఉపాధ్యాయుల పాత్రని చూద్దాం. తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను పోషించేది ఉపాధ్యాయులే. నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నాను. తెలుగు ఉపాధ్యాయురాలుగా నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా మానసికంగా కుంగిపోయినట్లుగా కనిపించినప్పుడు నా పిల్లలకి బోధించేటువంటి శతక పద్యాలు, నీతి కథలు అవన్నీ కూడా నన్ను మళ్ళీ చైతన్యవంతం చేస్తూ ఉంటాయి. ఓర్చుకోలేక ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మనం బాధపడుతూనే ఉంటాం. కానీ డ్యూటీలో భాగంగా మన పని మనం చేసుకోవాలి కదా. సో తప్పదు, వెళ్తాము. వెళ్ళిన తర్వాత పిల్లలకి క్లాసులు చెప్పడం అనేది ఆగదు కదా. పాఠం చెప్దామని పుస్తకం ఓపెన్ చేస్తామా, అందులో చక్కగా ఏముంటుందంటే, ఏనుగుబోవ చూచి ధ్వనులెత్తుచు కుక్కలు కూయసాగుచు, దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే, మానవులందు సజ్జనుడు మతులు కొందరు గేలి చేయుచు, ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే, ధర్మపురి నృకేసరి శతకం కాకుత్స శేషప్ప కవి రాసినటువంటి ఈ పద్యం ఎంతో మోటివేషన్ లాగా అనిపిస్తుంది. పిల్లవాళ్ళకి పాఠం చెప్తూ ఉంటాం, కానీ మన మనసులో ఏదో బాధని మోస్తూ ఉన్నాం కదా, ఎవరో ఏదో అన్నారని. ఈ పద్య భావాన్ని పిల్లలకి చెప్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం రిలాక్స్ అయిపోతూ ఉంటామన్నమాట. మానసిక శాస్త్రము, తత్వశాస్త్రము, జీవన విధానము అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయని అనిపిస్తుంది. నైతిక విలువలన్నీ ఈ పాఠ్యాంశాల ద్వారా నేర్పబడతాయి. చిన్న చిన్న కథల ద్వారా పిల్లలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. మానవతా విలువలన్నీ తెలుస్తాయి. సహానుభూతితో వ్యవహరించటము తెలుస్తుంది. ఇతరుల పట్ల దయగా ఉండటం ఎలాగో తెలుస్తుంది. సో ఇలాంటి విషయాలని చూసినప్పుడు తెలుగు ఉపాధ్యాయురాలుగా మాత్రం నేను గర్వపడుతూనే ఉంటాను. సరే, ఈ విషయం పక్కన పెట్టినట్లయితే ఉపాధ్యాయులుగా మేము పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తాము అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు, పిల్లలు సంసిద్ధతతో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాన్ని పిల్లలు పూర్తిగా రెడీనెస్గా, అంటే సంసిద్ధంగా రెడీగా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాన్ని ఇట్టే గ్రహించగలుగుతారు. క్లాసులో 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు అందులో కనీసం 10 నుంచి 20 మంది పిల్లలు మాత్రమే చెప్పే పాఠ్యాంశాన్ని గ్రహించగలుగుతారు. మిగతా మంది పిల్లలు కాస్త రెండోసారి చెప్పినప్పుడు గ్రహించగలుగుతారు. కానీ 1 నుండి 10 మధ్య పిల్లలు మాత్రం మనం చెప్పేదాన్ని ఏ మాత్రం కూడా పూర్తిగా గ్రహించలేకపోతారు. మరికొంతమంది అయితే ఏ మాత్రం కూడా గ్రహించలేరు. అసలు ఈ తరగతిలోనే వాళ్ళ ఆలోచన విధానం ఉండదు. ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అనాలోచితమైనటువంటి మానసిక వ్యవస్థని కలిగి ఉన్నారు అని అర్థమవుతూ ఉంటుంది. కానీ తరగతిలో ఉన్నటువంటి అందరి పిల్లల కోసం ఏ ఉపాధ్యాయుడు కూడా సమయాన్ని కేటాయించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇట్టే పసిగట్టగలుగుతున్నటువంటి పిల్లలని, అసలు ఏమీ గ్రహించలేనటువంటి పిల్లలని ఒకే తాటికి ఎలా కట్టగలుగుతాం చెప్పండి? కష్టం కదా. ఆ వెనుకబడినటువంటి పిల్లలకి మానసికమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, న్యూట్రిషన్ ప్రాబ్లము అయి ఉండవచ్చు,
మల్టీవిటమిన్స్ లోపము అయి ఉండవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా అయి ఉండవచ్చు. కానీ ఉపాధ్యాయుల దృష్టిలో మాత్రం పిల్లలందరూ సమానమే కదా. ఒక పిల్లవాడి చెవులోకి వెళ్ళి ప్రత్యేకంగా చెప్పదు, మరో పిల్లవాడిని దూరంగా పెట్టి కూడా చదువు చెప్పడం అనేది జరగదు. అందరికీ ఒకే తరగతి గదిలో ఒకే గొంతులో ఒకే టీచర్ చెప్తుంది. కానీ పిల్లవాడు గ్రహించేటువంటి నేర్పు అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గురువు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, దాహం లేనటువంటి గుర్రానికి దాహాన్ని సృష్టించగలగాలి. అంటే చదవాలనేటువంటి ఆలోచన లేనటువంటి పిల్లవాడిని చదువు వైపు మళ్లించగలగాలి. మోటివేషన్ మాటల ద్వారా, మంచి మంచి కథల ద్వారా, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా, సిట్టప్స్ చేయించటము అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తన వైపు తెచ్చుకునేలాగా చిన్న చిన్న టెక్నిక్స్తో పిల్లవాడిని ఫస్ట్ తన వైపుగా మలుచుకోవాలి. అక్కడి నుంచి తను చెప్పటం మొదలెట్టాలి. అప్పుడు ఇంకా యాక్టివ్గా గ్రహించగలుగుతాడు. చాలామంది గురువులందరూ కూడా ఈ టెక్నిక్స్ పాటిస్తూనే పిల్లలకి విద్యని బోధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విద్యార్థిలో కూడా తమ పిల్లలను చూసుకుంటూ పిల్లలని తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కలలన్నీ వాళ్ళ విద్యార్థుల్లోనే నింపి గొప్ప స్థాయికి చేరితే చూసి మురిసిపోయేటి వాళ్ళు గురువులు. గురువు ఎందుకు గొప్పవాడు అంటే, భగవంతుడు ఉన్నాడు అనేది నిజమైతే ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలియజెప్పేది గురువే. జ్ఞానం వైపు నడిపించేది గురువే. అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం వైపు నడిపించేది గురువే. ప్రతి విద్యార్థి లోపల కూడా తనే ఒక చిరుదివ్వై వెలిగి విద్యార్థి భవిష్యత్తు కోసం కలలు కనేది గురువే. తల్లిదండ్రులు, గురువులు ఇద్దరూ కూడా పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తారు అనేది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా పిల్లల పట్ల తమ వంతు బాధ్యతని నిర్వహిస్తూ నేటి బాలబాలికలందరూ కూడా రేపటి పౌరులుగా మారుతారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు అనేటువంటి అవగాహన కలిగి ఉండి మనమంతా కలిసి ఒక గొప్ప సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరి పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరి గొప్ప జీవితాన్ని వాళ్ళు అందుకుంటూ మిమ్మల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాలని, అందరూ సంతోషంగా జీవించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.